నమస్తే. వెల్కమ్ టు యూ. నేను మీ నరేష్. తెలంగాణలోని స్థానిక ఎన్నికల సమరం అయితే ముగిసిపోయింది నిన్నటి నుంచి. 3 విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ హవా చూపెట్టింది. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా అందరూ ప్రతి జిల్లాలోనూ వాళ్ళే ఎక్కువ మొత్తంలో గెలిచినట్టుగా మనకు కనబడతా ఉంది. సో కాబట్టి తెలంగాణలో మొత్తం మీద 3 విడతలుగా పెట్టిన సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎన్నికలు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ హవా అయితే కనబడతా ఉంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంకొక 5 సంవత్సరాలు వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే గత 10 ఏండ్లు బీఆర్ఎస్ పరిపాలించింది. గ్రామాల అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి ప్రజల వ్యతిరేకత రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాలు అభివృద్ధి చెందాయి. అటు రాజశేఖర రెడ్డి గారి టైంలో కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టైంలో కావచ్చు, గ్రామాల అభివృద్ధికి ముఖ్య పాత్ర వహించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా అందరు చెప్తా ఉన్నారు. సో కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో జరిగిన స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీయే గెలిచిందని కూడా మనకు తెలుస్తూ ఉంది. అలాగే రెండవ స్థానంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అలాగే మూడవ స్థానంలో ఏదైతే బీజేపీ పార్టీ మరియు దాంతోపాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వీళ్ళంతా మూడవ స్థానంలో ఉన్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా పల్లెటూర్లలో అభివృద్ధి చేస్తుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. సో దాంట్లో భాగంగా జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబ్ నగర్ జిల్లా మొత్తం 422 సీట్లుంటే అందులో మొదటి ఫేజ్లోని కాంగ్రెస్ పార్టీ 66 సీట్లు గెలుచుకున్నది. అలాగే రెండో ఫేజ్లో 81 సీట్లు గెలుచుకుంది. మూడో ఫేజ్లో 65 సీట్లు గెలుచుకుంది. మొత్తం మీద 212 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే 57 సీట్లు మొదటి ఫేజ్లో గెలుచుకున్నది. రెండో ఫేజ్లో 44 సీట్లు గెలుచుకున్నది. మూడో ఫేజ్లో 50 సీట్లు గెలుచుకుంది. మొత్తం 151 సీట్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో 4 సీట్లు గెలుచుకున్నది. రెండో ఫేజ్లో 7 సీట్లు గెలుచుకున్నది. మూడో ఫేజ్లో 5 సీట్లు గెలుచుకున్నది. మొత్తం 16 సీట్లను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఇక అదర్స్కి వస్తే అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి వస్తే మొదటి ఫేజ్లో 12 మంది గెలిచారు. అలాగే రెండో ఫేజ్లో 19 మంది గెలిచారు. మూడో ఫేజ్లో కూడా మళ్ళీ తిరిగి 12 మంది గెలిచారు. మొత్తం 43 సీట్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలిచినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అలాగే మనం పెద్దపల్లి జిల్లాకు వస్తే మొత్తం 263 సీట్లు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో కాంగ్రెస్ మొదటి ఫేజ్లో 70 సీట్లను గెలుచుకుంది. రెండవ ఫేజ్లో 51 సీట్లను గెలుచుకుంది. మూడో ఫేజ్లో 66 సీట్లను గెలుచుకుంది. మొత్తం మీద 187 సీట్లను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అలాగే బీఆర్ఎస్ సంగతికి వస్తే బీఆర్ఎస్ మొదటి ఫేజ్లో 22 సీట్లు, అలాగే రెండో ఫేజ్లో 14 సీట్లు, మూడో ఫేజ్లో 22 సీట్లు, మొత్తం మీద బీఆర్ఎస్ 58 సీట్లు కైవసం చేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో 0 సీట్స్ అంటే ఇక్కడ ఒక్క సీట్ కూడా గెలవలేదు. రెండో ఫేజ్లో చూసుకున్నట్లయితే 1 సీట్ గెలుచుకున్నది. మూడో ఫేజ్కి వస్తే 3 సీట్లు గెలుచుకున్నది. మొత్తం మీద ఇక్కడ బీజేపీ పార్టీ 4 సీట్లను గెలుచుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక అదర్స్ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో 7 సీట్లను గెలుచుకున్నారు. అలాగే రెండో ఫేజ్లో కూడా 7 సీట్లను గెలుచుకున్నారు. మూడో ఫేజ్లో ఇక ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 1 సీట్ కూడా రాలేదు ఇక్కడ. మొత్తం మీద 14 సీట్లను ఇక్కడ కైవసం చేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక నల్లగొండ జిల్లాకు వస్తే మొత్తం 868 స్థానాలు ఉండగా అందులో కాంగ్రెస్ పార్టీ మొదటి ఫేజ్లో 203 సీట్లను గెలుచుకోగా రెండో ఫేజ్లో 169 సీట్లు, అలాగే
మూడో ఫేజ్లో 170 సీట్లను గెలుచుకుంది. మొత్తం 542 సీట్లను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ సంగతికొస్తే మొదటి ఫేజ్లో 81 సీట్లు, రెండవ ఫేజ్లో 64 సీట్లు, మూడవ ఫేజ్లో 60 సీట్లను గెలుచుకొని మొత్తం 205 సీట్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. బీజేపీ సంగతికొస్తే మొదటి ఫేజ్లో 5 సీట్లు, రెండవ ఫేజ్లో 1 సీటు, మూడవ ఫేజ్లో 2 సీట్లు. మొత్తం మీద బీజేపీ పార్టీ ఇక్కడ 8 సీట్లను గెలిచినట్టుగా మనకు ఇక్కడ కనబడతా ఉంది. అలాగే ఇక ఇండిపెండెంట్ అదర్స్‌కొస్తే మొదటి ఫేజ్‌లో 29 మంది, రెండవ ఫేజ్‌లో 45 మంది, అలాగే మూడో ఫేజ్‌కి 37 మంది, దాదాపుగా 111 సీట్లు ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక వరంగల్ విషయానికొస్తే మొత్తం 317 స్థానాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి ఫేజ్‌లో 57, రెండవ ఫేజ్‌లో 70, అలాగే మూడో ఫేజ్‌లో 73 గెలుచుకొని మొత్తం 200 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ విషయానికొస్తే మొదటి ఫేజ్‌లో 26, రెండవ ఫేజ్‌లో 40, మూడో ఫేజ్‌లో 35, మొత్తం 101 స్థానాలను ఇక్కడ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీజేపీ విషయానికొస్తే మొదటి ఫేజ్‌లో 3, రెండో ఫేజ్‌లో 2, మూడో ఫేజ్‌లో 1 సీటు కూడా రాలేదు. మొత్తం మీద బీజేపీ వరంగల్‌లో మొత్తం 5 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక అదర్స్‌కొస్తే మొదటి ఫేజ్‌లో 5, రెండో ఫేజ్‌లో 4, మూడో ఫేజ్‌లో 1, మొత్తం 10 సీట్లను ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కైవసం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇక నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 545 స్థానాలు. ఇక్కడ కాంగ్రెస్ మొదటి విడతలో 136, రెండో ఫేజ్‌లో 133, మూడో ఫేజ్‌లో 85 సీట్లు గెలుచుకొని టోటల్‌గా 354 స్థానాలు గెలుపొందింది. అలాగే బీఆర్ఎస్ విషయానికొస్తే మొదటి ఫేజ్‌లో 13, రెండో ఫేజ్‌లో 25, మూడో ఫేజ్‌లో 37, మొత్తం 75 స్థానాలను ఇక్కడ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే బీజేపీ విషయానికొస్తే మొదటి ఫేజ్‌లో 17, రెండో ఫేజ్‌లో 18, మూడో ఫేజ్‌లో 15 సీట్లు, మొత్తం మీద బీజేపీ ఇక్కడ 50 స్థానాలను కైవసం చేసుకున్నది. ఇక అదర్స్ విషయానికొస్తే మొదటి ఫేజ్‌లో 18, రెండో ఫేజ్‌లో 20, మూడో ఫేజ్‌లో 28, మొత్తం 66 స్థానాలు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కైవసం చేసుకున్నారు. అలాగే ఇక మనం కరీంనగర్ జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 316 స్థానాలు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో 44, రెండో విడతలో 46, మూడో విడతలో 38, అలాగే టోటల్‌గా 128 స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 24 స్థానాలు మొదటి విడతలో, రెండో విడతలో 44 స్థానాలు, మూడో విడతలో 38 స్థానాలు, మొత్తం మీద 106 స్థానాలను బీఆర్ఎస్ ఇక్కడ కైవసం చేసుకుంది. ఇక బీజేపీ విషయానికొస్తే మొదటి విడతలో 14, రెండో విడతలో 11, మూడో విడతలో 21, మొత్తం మీద 46 స్థానాలను బీజేపీ ఇక్కడ కైవసం చేసుకున్నది. ఇక అదర్స్ విషయానికొస్తే మొదటి విడతలో 10 స్థానాలు, రెండో విడతలో 12 స్థానాలు, మూడో విడతలో 14 స్థానాలు, మొత్తం 36 స్థానాలు ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కైవసం చేసుకున్నట్టు మనకు కనబడుతుంది. ఇక ఖమ్మం జిల్లాకొస్తే మొత్తం 565 స్థానాలుంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ మొదటి ఫేజ్‌లో 136 స్థానాలు, రెండో ఫేజ్‌లో 119 స్థానాలు, అలాగే మూడో ఫేజ్‌లో 129 స్థానాలు గెలుచుకొని మొత్తం 380 స్థానాలు కైవసం చేసుకున్నది. బీఆర్ఎస్ మొదటి ఫేజ్‌లో 33, రెండో ఫేజ్‌లో 42, మూడో ఫేజ్‌లో 45, మొత్తం 120 స్థానాలను బీఆర్ఎస్ ఇక్కడ కైవసం చేసుకున్నది. బీజేపీ విషయానికొస్తే ఇక్కడ ఒక్క స్థానం కూడా గెలవలేదు ఖమ్మం జిల్లాలో. అలాగే ఇక అదర్స్ విషయానికొస్తే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ విషయానికొస్తే మొదటి ఫేజ్‌లో 23, రెండో ఫేజ్‌లో 22, మూడో ఫేజ్‌లో 16, మొత్తం 61 స్థానాలు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలిచినట్టు మనకు కనబడతా ఉంది. ఇక మెదక్ జిల్లాకొస్తే మొత్తం 492 స్థానాలు. కాంగ్రెస్ పార్టీ మొదటి ఫేజ్‌లో 109 స్థానాలు గెలుచుకుంది. అలాగే రెండో ఫేజ్‌లో 72 స్థానాలు, అలాగే ఫేజ్ 3లో 73 స్థానాలు, మొత్తం మీద 254 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకుంది.
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో 39 స్థానాలు, రెండో ఫేజ్లో 49 స్థానాలు, అలాగే మూడో ఫేజ్లో 86 స్థానాలు, మొత్తం 174 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకున్నది. ఇక బీజేపీ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక రెండో ఫేజ్లో 13 సీట్లు, మూడో ఫేజ్లో 9 సీట్లు, మొత్తం 22 స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. ఇక అదర్స్ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో 12 స్థానాలు, రెండో ఫేజ్లో 15 స్థానాలు, మూడో ఫేజ్లో 15 స్థానాలు, మొత్తం 42 స్థానాలను ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలిచినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లాకొస్తే మొత్తం 482 స్థానాలుంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మొదటి ఫేజ్లో 87, రెండో ఫేజ్లో 115, మూడో ఫేజ్లో 115, మొత్తం 317 స్థానాలను గెలిచినట్టుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో 49, రెండో ఫేజ్లో 38, మూడో ఫేజ్లో 46, మొత్తం 133 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో 5 స్థానాలు, 2, 3 ఫేజ్లో ఒక్క స్థానం కూడా ఇక్కడ బీజేపీ గెలవలేదు. మొత్తం మీద బీజేపీ 5 స్థానాలే ఇక్కడ గెలిచింది. ఇక అదర్స్ విషయానికి వస్తే ఫేజ్ 1లో చూసుకున్నట్లయితే 14 స్థానాలు, రెండో ఫేజ్లో 5 స్థానాలు, మూడో ఫేజ్లో 8 స్థానాలు, మొత్తం 27 స్థానాలు ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలిచారు. ఇక గద్వాల్ జిల్లాకు వస్తే మొత్తం 255 సీట్లుంటే కాంగ్రెస్ మొదటి ఫేజ్లో 78, రెండో ఫేజ్లో 40, మూడో ఫేజ్లో 25, మొత్తం 143 స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అలాగే బీఆర్ఎస్ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో 9 స్థానాలు, రెండో ఫేజ్లో 23 స్థానాలు, అలాగే మూడో ఫేజ్లో 32, మొత్తం 64 స్థానాలు ఇక్కడ బీఆర్ఎస్ గెలుచుకున్నది. బీజేపీ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో 9 స్థానాలు, రెండో ఫేజ్లో 1 స్థానం, మూడో ఫేజ్లో 1 స్థానం కూడా గెలవలేదు. మొత్తం 10 స్థానాలు ఇక్కడ బీజేపీ గెలిచినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఇక అదర్స్ విషయానికి వస్తే మొదటి ఫేజ్లో 10 స్థానాలు, రెండో ఫేజ్లో 10 స్థానాలు, మూడో ఫేజ్లో 18 స్థానాలు గెలిచి మొత్తం 38 స్థానాలను ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కైవసం చేసుకున్నారు. మొత్తం మీద మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 491 స్థానాలను దక్కించుకున్న అంటే ఇతరులు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయితే 491 స్థానాలను ఇక్కడ వాళ్ళు కైవసం చేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. మూడో విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే ఆధిపత్యం ఇక్కడ కొనసాగుతూనే ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మూడో విడత ఎన్నిక నిన్న జరిగింది. ఆ ఎన్నికలో కూడా ఎక్కువగా కాంగ్రెస్దే ఎక్కువ ఆధిపత్యం, ఎక్కువ స్థానాల్లో కాంగ్రెసే గెలిచినట్టుగా మనకు ఇక్కడ కనబడతా ఉంది. అలాగే దాదాపుగా అన్ని జిల్లాలలో కాంగ్రెసే ముందంజలో ఉండి గెలుపొందింది. ఆల్రెడీ మొత్తం మీద కాంగ్రెసే అన్ని జిల్లాలలో కాంగ్రెసే ఆధిపత్యం నడిచింది ఈ 3 ఫేజ్లలో అని కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. మొత్తం మీద 3 విడతలుగా చూస్తే కాంగ్రెస్ పార్టీ హవానే తెలంగాణలో నడిచినట్టుగా మనకు కనబడతా ఉంది. అన్ని స్థానాలలోనూ దాదాపుగా అన్ని జిల్లాలలో అన్ని స్థానాలలోనూ దాదాపుగా కాంగ్రెస్ పార్టీయే ముందంజలో ఉండి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలవడం జరిగింది. మొత్తం మీద టోటల్గా ఎన్ని విడతలైతే జరిగాయో పల్లెలలో పండగ వాతావరణం అయితే నెలకొంది. ఆ పండగ వాతావరణంలో భాగంగా అన్ని పల్లెలలో అభివృద్ధి చాలా వరకు కోరుకున్నారు. అందువలనే కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేసి కాంగ్రెస్ పార్టీనే గెలిపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పల్లెల అభివృద్ధి కోసం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ అభ్యర్థులను అక్కడ ఉన్న పల్లె ప్రజలు గెలిపించుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you